జస్ట్ నా స్టోరీ వినాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాం. నేను ఫీజు కట్టలేనని చెప్పాను. అది ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించింది. మంచిగా మాట్లాడుతున్నారు. ఇది ప్రేమికుల కథ కాదు, ఇది స్నేహితుల కథ కాదు, ఇది నేను రచించిన నా కథ. కానీ ఇలా సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ట్రాక్ మారుస్తా అన్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? అతను ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరే కాదు, ఒక డైరెక్టర్, యాక్టర్, డాన్సర్ అండ్ గ్రేట్ కుక్ కూడా. ఇంకా ఇలాంటి హిడెన్ టాలెంట్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అంటే ఇంటర్వ్యూ లేట్ చేయకుండా స్టార్ట్ చేయాల్సిందే. హాయ్ రామ్ గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ? నాది తిరుపతి అండి. తిరుపతి దగ్గర ఓకే, ఎర్రమెట్టిపాలెం అని ఒక చిన్న విలేజ్. ఓకే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? మా నాన్న, మా అమ్మ యాక్చువల్లీ కోవిడ్లో ఉన్నారు. ఓకే. మా నాన్న రాగి చెంబులు, అంటే రాగి చెంబులు తెలుసా మీకు? కలిసియం చెంబులు అంటారు, తెలుసు. వాటిని తయారు చేస్తారన్నమాట. ఓకే, ఓకే. ఇంకా మా అక్క ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది మా అక్కకి. అంతే. ఓకే. మీ ఎడ్యుకేషన్? బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ప్రజెంట్ యాక్చువల్లీ నేను ఇక్కడ కోర్స్ చేయడానికి వచ్చాను. ఓకే. ప్లస్ దాంతోపాటు మూవీస్ స్టోరీ స్టడీ చేసి పెట్టుకున్నా. ఓకే. ఏమన్నా ప్రొడ్యూసర్స్ దొరికారంటే నా స్టోరీ వినాలన్నమాట. ఓకే. వింటే అర్థమవుతుంది నాలో ఎంత టాలెంట్ ఉందని వాళ్ళకి. అంటే ఇదే మీరు రాసుకున్న ఫస్ట్ స్టోరీనా? దీనికన్నా ముందు ఇంకేమైనా చాలా స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. ఓకే, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఓకే. మీ ఇన్స్టా పేజ్ చూసాము, దాంట్లో మిస్టర్ స్మైల్ అని ఉంటుంది. అంటే మీరు ఎక్కువ స్మైల్ చేస్తారా, లేదు అంటే మీ స్మైల్ వేరే వాళ్ళకి ఇస్తారు రీల్స్ ద్వారా, అందుకని ఆ టైటిల్ పెట్టుకున్నారా? అంటే నాతో ఉంటే ఎవరైనా నవ్వేస్తారు, ఓకే, అందుకని మిస్టర్ స్మైల్ అని పెట్టేశాను అనమాట. ఓకే, అదే డౌట్ అనమాట. నాకు మా అమ్మ చెప్పారనమాట, నీతో ఉంటే ఎవరైనా నవ్వేస్తూ ఉంటారు అనేసి, డల్లు ఎవరు ఉంటారు అని చెప్పారు. అందుకనేసి. అంటే జోక్స్ ఎక్కువ వేస్తారా, లేదు ఇంకా అంతే జోక్స్. అంటే కొంచెం క్లోజ్ అయ్యేదాకా అంతగా ఉండదు అనమాట. ఇన్కేస్ అవి ఎవరైనా క్లోజ్ అయిపోయారంటే ఆటోమేటిక్గా ఫన్నీ వచ్చేస్తుంది. ఓకే. ఇన్స్టా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది మాత్రమే పాపులర్ అవుతారు. మీకు ఏ రీల్ ద్వారా మీకు పాపులారిటీ వచ్చింది ఇన్స్టాలో? యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి, అంటే మామూలు యాక్టింగ్ రీల్స్ ఉంటాయి కదా, డబ్ స్మాచ్ లాగా, అవి చేసేవాళ్ళు అనమాట. అట్రాక్టివ్గా ఉన్నా కానీ సరే ఎవరికి వెళ్ళాలి. కానీ మా అమ్మ ఒకసారి చెప్పారనమాట, అంటే లాగ్స్ చేస్తారు కదా అందరూ, లాగ్స్, అలా లాగ్స్ నువ్వు కూడా చెయ్యి అని చెప్పారు. సరే ట్రై చేసిన, కొంచెం ఫన్నీ వేలో, అంటే ఇంట్లో ఎలా అయితే మాట్లాడతానో అలానే మాట్లాడాను అనమాట. అది అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక 2 daysకి 1 million పైన వెళ్ళిపోయింది. 1 million పైన వెళ్ళిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట. అది మా నాన్న వంట చేస్తే దానికి కొంచెం కామెడీ చేశాను అనమాట. ఇలా వంట కామెడీ అవుతుంది అని, అది అలా తయారైంది. సో మీరు అసలు ఇన్స్టా దేని గురించి స్టార్ట్ చేశారు అసలు? నేను అంటే జస్ట్ ఇంట్రెస్ట్ అనా, లేకపోతే మీ ఒక నేమ్ గురించా, లేకపోతే దేని గురించి అసలు ఇన్స్టా? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. మీ స్కిల్స్ అంటే యాక్టింగ్ స్కిల్స్? అంటే మామూలుగా మనం యాక్టింగ్ అనేది ఎలా ఉంటుంది బేసికల్గా, అంటే చాలామంది మూవీస్లోకి వెళ్ళినా కానీ దానికైనా అనేది ఏం చేస్తారంటే కోర్సెస్ తీసుకోవడానికి కానీ ట్రై చేస్తారు. బట్ నేను చిన్నప్పటి నుంచి యాక్టింగ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, దానివల్ల ఒకప్పుడు డబ్ స్మాచ్ అని ఒక యాప్ ఉండేది. అవును. సో దాంట్లో చేసేవాడు అనమాట. తర్వాత టిక్టాక్ అక్కడ కొంచెం ఫేమస్ అయింది, వెంటనే అది బ్యాన్ అయిపోయింది. అంటే మా ఇంట్లో వాళ్ళు అన్నారనమాట, నువ్వు ఫేమస్ అవుతున్నావు, బ్యాన్ అయిపోయింది అని చెప్పేసి. సో తర్వాత 30K. సో ఆ 30K వచ్చిరా అది బ్యాన్ అయిపోయాయి. సో తర్వాత ఇది ఇన్స్టాగ్రామ్ అనమాట. ఫస్ట్లో దీంట్లో రాలేదు, రీల్స్ ఏమీ రాలేదు అనమాట. తర్వాత వచ్చినప్పుడు స్టార్ట్ చేశాను అంతే. అది ఎప్పటి నుంచో వస్తుంది అనమాట, అదేదో అంటారు ఆచారం, ఆ టైప్లో అక్కడ చేస్తా ఇక్కడ చేస్తున్నాం కాబట్టి. మీరు అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఈ యాక్టింగ్, రీల్స్ చేయడం ఇవన్నీ? రీల్స్ చేయడం స్టార్ట్ చేసి 2019 నుంచి, అంటే టిక్టాక్ నుంచి, అంటే డబ్ స్మాచ్ నుంచి 2019 నుంచి. బట్ నేను ఇండస్ట్రీకి రావాలనేసి డ్రీమ్ తెచ్చుకునేది అయితే 7 years బ్యాక్. 2016 నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. దానికి ముందు లైట్గా డ్యాన్స్ అలా వేసేవాడిని. తర్వాత అంటే వీటి మీదే ప్యాషన్, ఒక దేంట్లోనే యాక్టింగ్ కనపడాలి మనం అనేసి అని అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం జరిగానండి. అంటే ఈ ఫీల్డ్కి రావాలని ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి వచ్చింది మీకు అసలు? ఇన్స్పిరేషన్ అంటే పెద్ద స్టోరీని అవుతుంది. అంటే ఇన్స్పిరేషన్ పెద్ద స్టోరీ అవుతుంది అనమాట. యాక్చువల్లీ చిన్నప్పుడు నేను స్కూల్ చదివేటప్పుడు 6th class 7th class అప్పుడు నాకు క్లాస్మేట్స్ ఉంటారు కదా,
ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉందన్నమాట. సో నాకు ఏ టాలెంట్ లేదు, నిజానికి ఏ టాలెంట్ లేదు. ఓకే. జస్ట్ చదువుతా, పాటలు పాడతా, అంతే. అదొకటి నాకు తెలిసింది. అది కూడా టాలెంటే కదా సింగింగ్. అంటే చదువుతాను అంతే. సింగింగ్ అనేది కొంచెం కొంచెం ఉంటుంది. అది నాకు నచ్చినప్పుడు నేను పాడేవాడిని. ఓకే. ఇప్పుడు పాడమంటే గొంతు దరిద్రంగా అయిపోయింది. నిజం గొంతు వేస్ట్ అయిపోయింది ఇప్పుడు. ఓకే. ఒకప్పుడు పాడేవాడిని అనమాట. నా ఫ్రెండ్స్ ఏంటి అంటే చదవడం కూడా అంతగా రాదు, సో ఇంకేమీ చేయలేవు అనేసి తిడతా అంటే ఒకటి మాత్రం డ్యాన్స్ బాగా వేసేవాడు. టీచర్స్ అందరూ వాడినే మెచ్చుకునేవాళ్ళు అనమాట. నాకు వచ్చి కోపం వచ్చేది. ఓకే. అరే అందరూ వాడినే మెచ్చుకున్నారు, అసలు నాలో ఏం లేదా అనేసి అని. ఇంకా మా అమ్మ కనిపించి నాలో ఏం లేదు మమ్మీ అంటే, ఎందుకు లేదు, నువ్వు కూడా డ్యాన్స్ చేయనింది. తర్వాత మా అమ్మ నేర్పించింది అనమాట కొంచెం కొంచెం డ్యాన్స్. ఓ మమ్మీ నుంచి నేర్చుకున్నారు మీరు మా అమ్మ కొంచెం కొంచెం డ్యాన్స్ నేర్పించింది. తర్వాత అది ఎలా అంటే సినిమాల్లో డ్యాన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళని చూసి ఈ విధంగానే డ్యాన్స్ చేయని చెప్పి ప్రాక్టీస్ ఇప్పించింది అనమాట. అక్కడ నుంచి ఒక డాన్సర్గా తయారైపోయినా. ఓకే. విత్ ఇన్ 1 yearలో డాన్సర్ అయిపోయినా. అప్పుడు స్కూల్ మొత్తం పాపులర్ అయిపోయినా డాన్స్ చేసి. ఓకే. తర్వాత సాంగ్ పోయింది. పాటలు పాడ ఆపేసా కాబట్టి అయిపోయింది ఓన్లీ డాన్సర్. ఓకే. తర్వాత 10th, యాక్చువల్లీ 10th ఫెయిల్. అవునా? ఓకే. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అది. 10th ఫెయిల్ అయిపోవడం 10th టర్నింగ్ ఫెయిల్ పాయింట్. అవ్వడం టర్నింగ్ పాయింట్ అయింది మీకు. ఎలా? 10th ఫెయిల్ అయిపోయాను. ఏమంటారు, ఒక లూజర్ అయిపోయే టైంలో చాలామంది మనల్ని కించపరుస్తూ ఉంటారు. అవును. అక్కడ 2 వేస్ తయారవుతాయి. ఒకటి నెగిటివ్ వే వెళ్ళిపోవడానికి, ఇంకోటి మనల్ని అందరూ ఇలా అంటున్నారు పైకి రావాలి అనేసి ఒకటి. అవును. నేను ఈ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. అందరూ డౌన్ చేస్తా అంటే మనం పైకి ఎదగాలి అని చెప్పి. డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా ఎలా అయినా ఏదో ఒకటి చేసి చూపించాలి అన్న ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. ఎస్, దానివల్ల అలా పైకి ఎదిగామన్నమాట. ఓకే. నా ఫ్రెండ్ చక్రవర్తి అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నన్ను ఒక కంప్యూటర్ క్లాస్లో జాయిన్ చేశాడు అనమాట. అక్కడ నాకు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళ వల్ల నేను ఇలా డబ్ స్మాష్ యాప్స్ కొంచెం తెలుసుకున్నాను అనమాట. అక్కడ నుంచి యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేస్తే అలా స్టార్ట్ అయింది నా జర్నీ అనేది అక్కడ నుంచి. సో ఆల్రెడీ మీ రీల్స్ కూడా చూసాం. అంటే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ ఇప్పటికీ మీరు నేర్చుకుంటున్నారా? లేదండి, నేర్పిస్తున్నాను. మీరు నేర్పిస్తున్నారు? ఓకే, అదే డౌట్ వచ్చింది అనమాట. అసలు మీరు మాస్టరా లేదు అంటే మీరు నేర్చుకుంటున్నారా? అంటే సో మీకు ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఉందా లేదు అంటే వేరే ఇన్స్టిట్యూట్లో మా మాస్టర్ ధనా మాస్టర్ అని. అంటే నేను మాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయే టైంకి 2019లో నాకు ఒక ఆడిషన్స్ పెట్టారనమాట. డ్యాన్స్ కాంపిటీషన్ ఆడిషన్స్ పెడితే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్తే డ్యాన్స్ చేశాను అనమాట. అంటే నేను నా ఓన్గా నేనే కొరియోగ్రఫీ చేసుకొని సాంగ్ మిక్స్ చేసుకొని డ్యాన్స్ చేశాను. అక్కడ వాళ్ళకి అది బాగా నచ్చింది. నేను ఫీజు కట్టలేనని చెప్పాను, అంటే వచ్చి చేరమని చెప్పారు. ఫీజు కట్టలేను నేను అని చెప్పాను. కానీ మా మాస్టర్ వచ్చేసి ఫీజు అవసరం లేదు, నీ టాలెంట్ చూసి నేను రమ్మని చెప్తున్నాను, వచ్చేసేయను. తర్వాత 1 year నేను అక్కడే ఉండి వాళ్ళతో పాటు కొంచెం నేర్చుకున్నా. తర్వాత నన్ను అక్కడ జూనియర్ కొరియోగ్రాఫర్గా మార్చారు అనమాట మా మాస్టర్. ఓకే, చాలా లైఫ్ స్టార్ట్ అయింది ఒక డాన్సర్. అలా ఒక డాన్సర్గా. ఇంకా యాక్టర్గా వచ్చేసి నా ఫ్రెండ్ శ్రీ సాయి అనేసి అని ఇంకొక అబ్బాయి ఇంటర్మీడియట్లో నాకు పరిచయం అనమాట. యాక్చువల్ నా సీనియర్. ఓకే, ఒక రకంగా చూసుకున్న క్లాస్మేట్ అనమాట. 10th నేను ఫెయిల్ కదా, సీనియర్ అయిపోయారు. సీనియర్ అయిపోయాడు, జూనియర్గా ఉండిపోయారు. గుడ్. సో వాడు నేను కలిసి షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసాం అనమాట. ఫోన్లో షూట్ తీసేవాళ్ళం ఫోన్లో. తర్వాత ఏమైందంటే వాడు ఆ డైరెక్టర్, నేను హీరో, అలా తీసేవాళ్ళం. ఇంకొన్ని రోజుల తర్వాత వాడు హీరో అయిపోయి నేను డైరెక్టర్ అయిపోయాను అనమాట. అది అలా అయింది రివర్స్. ఇద్దరికి యాక్టింగ్ వచ్చి కాబట్టి. సో నేను యాక్టింగ్ చేసేటప్పుడు తను డైరెక్షన్ చేసేవాడు, తర్వాత తను యాక్టింగ్ చేసేటప్పుడు నేను డైరెక్షన్ చేసేవాడిని. ఇప్పుడు నేను బబుల్ మూవీ అని ఒకటి తీశాను, మీరు చూసి ఉండొచ్చు, యూట్యూబ్లో ఉంది బబుల్ మూవీ. దాంట్లో హీరో తనే అనమాట. కళ్ళద్దలు వేసుకో ఉంటాడు. ఆడే నా ఫ్రెండ్. ఆడు నేను కలిసి స్టార్ట్ చేసిందే మా యూట్యూబ్ ఛానల్. దాంట్లో రామ్ అంటే థిక్ అని ఉంటుంది, రితిక్ అంటే వాడు, రామ్ అంటే నేను. మీ క్రియేషన్స్ పేరు కూడా ఐఎల్వై కదా, అంటే ఏంటి అసలు? అంటే ఫుల్ఫామా లేకపోతే అలా అసలు ఎందుకు అది పెట్టారు? ఐఎల్వై అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా రీజన్. ఐఎల్వై క్రియేషన్స్ అని పెట్టారు. అంటే మాకు క్రియేషన్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. యాక్చువల్లీ ఐఎల్వై అనేది యూట్యూబ్ ఛానల్ పేరే కాదు, నిజానికి నేను రాసుకున్న ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పేరు అది. షార్ట్ ఫిల్మ్ నేమ్ అది? షార్ట్ ఫిల్మ్ నేమ్ అది ఐఎల్వై అనేది. అంటే నేను దాంట్లో హీరో పేరు ఐఎల్వై అంటే వాడికి ఒక సింగల్, వాడికి అందరూ లవ్ యూ చెప్పండి, వాడికి ఇష్టం ఎవరైనా లవ్ యూ చెప్తే. దెన్ వాడు ఐలీ అని వాడు పేరు పెట్టినేస్తాడు ఐఎల్వై అని. ఎవరినో వాడికి వచ్చి నీ పేరు ఏం పేరు అంటే ఐఎల్వై అంటాడు. సో ఐఎల్వై అంటే ఫుల్ అబ్రివేషన్ ఐ లవ్ యూ అని చెప్తాడు. దెన్ వాడిని అందరూ ఐ లవ్ యూ అని పిలుస్తారు, అంటే వాడికి ప్రపోజ్ చేయడం అవుతుంది కదా అని వాడు అలా కంటిన్యూ అవుతుంది అనమాట ఆ షార్ట్ ఫిల్మ్లో. ఆ షార్ట్ ఫిల్మ్ పేరు అది.
తర్వాత నేను సాయి దగ్గర తీసుకొచ్చి ఇది చెప్తే వాడు దీనే పెడతాం మన ఛానల్కి. బాగుంది, వెరైటీగా ఉంది. అది చూసినప్పటి నుంచి అదే డౌట్ అనమాట, అసలు ఐఎల్వై అని ఎందుకు పెట్టారు అంటే చాలా క్రియేషన్స్ అని పెట్టింది మేము చూసాం, అందులో డిఫరెంట్ గా ఏం అనిపించలేదు. మీరు చూసేసరికి కొంచెం సంథింగ్ డిఫరెంట్ గా అనిపించింది. అది షార్ట్ ఫిల్మ్ మా ఫ్రెండ్ గారి సజెషన్తో పెట్టేసాం అనమాట ఛానల్కి. సో ఫస్ట్ మీరైతే ఇన్స్టా స్టార్ట్ చేశారు, తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, లేదంటే రెండు ఒకేసారి ప్యారలల్ గా స్టార్ట్ చేశారా? ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ యూట్యూబ్ 2020లోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయిపోయింది. కానీ రీచ్ అవ్వాల, మోనిటైజేషన్ అవ్వలేదు, అసలు ఏం అవ్వలేదు, రీచ్ అవ్వాల. 3 years పట్టింది మాకు రీచ్ అవ్వడానికి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ చేసే పెట్టేవారా, లేదంటే ఇంకా కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ అవే చేసేవాడిని, రీచ్ రాలేదు. తర్వాత లాగ్స్ అవన్నీ పెట్టేవాడిని, రీచ్ రాలేదు. కానీ ఎప్పుడైతే నా బబుల్ మూవీ అని ఒకటి తీశాను, లవ్ అండర్స్టాండింగ్, మనీ పవర్, వీటిని తీసినప్పుడు బాగా రీచ్ అయింది అనమాట. ఓకే, దాని తర్వాత నుంచి మంచి పిక్లోకి వెళ్ళింది. అంతే, ఓకే, వాటి నుంచి కొంచెం రీచ్ అయింది. ఓకే, మీ ఇన్స్టా చూసినట్లయితే ఈ మధ్య మీరు డ్యూయల్ రోల్ ఎక్కువ చేస్తూ ఉన్నారు కదా, ఈ థాట్ ఎలా వచ్చింది అసలు, ఇవే చేస్తే బాగుంటుంది అని? అది థాట్ అంటే యాక్చువల్ థాట్ ఎప్పుడూ ఉండింది. నేనేంటంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఇవ్వాలి, అందరూ వస్తారు, అందరు కలిసి చేద్దామని ఆలోచిస్తాను అనమాట. నా పక్కన ఎవరు లేనప్పుడు నాకు కొంచెం కోపం వస్తుంది కదా, ఎవరు లేకపోతే ఏంటి నేను ఒక్కనే ఉన్నా కదా, నేను అన్ని చేసుకుంటా అనేసి ఆ పక్క క్యారెక్టర్ నేనే, ఈ పక్క క్యారెక్టర్ నేనే. అదే మొత్తం అన్ని క్యారెక్టర్స్ మీరే చేశారు. దీనికి కెమెరామెన్ ఎవరు అసలు? కెమెరామెన్ ఒకరని కాదండి, ఆ టైంలో ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళే. ఓకే, దారిలో ఎవరైనా కనపడారంటే పట్టుకోండి. కొంతమంది ఎలా అంటే వాళ్ళే ఓన్ గా కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. సో కెమెరామెన్ ఎవరు ఉండరు మనకు, అది అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ఎవరినో ఉంటే వాళ్ళ దగ్గర తీపించుకునేడు, ఎవరు లేకపోతే పక్కన పెడతా కెమెరా అంతే. మీ ఓన్ గా మీరు కూడా తీసుకుంటారు? ఫస్ట్లో యాక్చువల్లీ నా ఓన్గా అన్ని తీసేవాడిని, తీసుకెళ్ళి పక్కన పెట్టేసి ఫోన్ కెమెరా అన్ని పక్కన పెట్టేసి తీసుకునేవాడిని అనమాట. తర్వాత కొంచెం రీచ్ వస్తున్న టైంలో నా ఫ్రెండ్స్ అందరూ కూడా చేద్దాం మనం కూడా అని చెప్పి వచ్చి నాతో పాటు జాయిన్ అయ్యారు అనమాట. చూసాం అది కూడా, ఫ్రెండ్స్ మొత్తం గోలగా ఫన్నీగా బాగుంది. అండ్ ఇంకొకటి కుకింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ స్టార్టింగ్ చెప్పాను కదా, కుకింగ్ వీడియోనే పాపులర్ అయింది, మెయిన్ కుకింగ్ వీడియోతోనే పాపులర్ అయింది. సో రియల్ గా మీకు కుకింగ్ వచ్చి అనమాట, మంచిగా చేస్తారా లేదంటే ఓన్లీ యాక్టింగ్ అని? అది కూడా అంతగా రాదు, చేస్తా, అంతగా రాదు, కొంచెం. ఓకే, మా నాన్న అన్నం పెట్టమంటే తీసుకెళ్ళి అన్నం పెట్టేసి వంచి పెట్టేస్తాను అంతే, అది ఒకటే తెలుసు నాకు. చూపిస్తా ఉన్నారు కదా ఇలా చేయాలి అలా చేయాలి, ప్రొసీజర్స్ అన్ని ఆ ప్రొసీజర్స్ గుర్తుంటాయి, ఆ టైం వరకే గుర్తుంటాయి. ఓకే, ఒకవేళ వంట పని అయిపోయిన తర్వాత పక్కన పెట్టాము అనుకోండి, మళ్ళీ ఎట్లా చేయాలి చెప్పు అంటే నాకు గుర్తురాదు. అది మీకు ఇంకా మంచి డిషెస్ వచ్చేమో, ఏదో మేము కూడా ప్రొసీజర్ నేను కూడా యూట్యూబ్ చూసి తీసుకొని నేర్చుకుందాం అనుకున్నాం. యూట్యూబ్ చూసి చేస్తానండి నేను కూడా, ఆకలి అలా మారుస్తాను, ఏం చేద్దాం. సో ఇన్స్టా ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారు టోటల్గా? అది ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి, అంటే అది రీల్స్ అని పెట్టారు కదా, వచ్చింది కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. ఓకే, ఎప్పుడు అంటే టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాలోకి వచ్చిన. పర్ డే ఎన్ని రీల్స్ చేస్తారు, లేదా అంటే పర్ డే అని కాకుండా మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేస్తారా రీల్స్? ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేస్తాను. ఓకే, ఒక్కోసారి ఫుల్ ఫ్రీ ఉన్నానంటే 10 చేసి పెడేస్తా వీడియోస్. ఒక్కోసారి అయితే 1 month 2 months గ్యాప్ టైం దొరకదు నాకు. ఓకే, మ్యాక్సిమం నేను స్టోరీస్ రాసుకోవాలని కూర్చోండి. ఓకే, కొన్ని ఓన్ డైలాగ్స్ కూడా చెప్పారు కదా మీరు? ఇప్పటి వరకు నేను రాసిన దాంట్లో మ్యాక్సిమం అన్ని నా ఓన్ డైలాగ్స్. ఓకే, ప్రతిదీ అన్ని నా ఓనే. ఓకే, నాకు అలా ఓన్గా చెప్పడం ఇష్టం. అవును, ఇప్పుడు ఏంటంటే చాలా మంది అవే ట్రై చేస్తున్నారు, ఓన్ గా వాళ్ళే రాసుకొని వాళ్ళ ఓన్ వాయిస్ ఇచ్చి చేయడం. ఒకప్పుడు ఎలా అంటే మూవీస్ లో డైలాగ్స్ తీసుకొని లిప్ సింక్ లాగా చేసేవారు, బట్ ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే చేంజ్ అయిపోయింది, చాలా వరకు చేంజ్ అయిపోయింది. అందుకనే ప్రతి ఒక్క టాలెంట్ కూడా ఇప్పుడు బయట వస్తుంది అనమాట. ఒకప్పుడు అది తెలియదు, ఫస్ట్ ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకా దాని నుంచి రన్ అయింది. ఓకే, నైస్. ఇంకొకటి మీ సిస్టర్ తో కూడా రీల్స్ కొన్ని చూసాం. సిస్టర్ మీరే కదా పెట్టేవారు సిస్టర్ అని చెప్పేసి? మా అక్క మాకు తెలియదు కదా సిస్టర్ అని పెట్టేవారు. ఓకే, ఓన్ సిస్టర్ అయినా తను? మా అక్క అయితే ఓన్ సిస్టర్, అందరూ పిన్ని కూతురు. ఓకే, అదే చూసాము. ఓకే, సిస్టర్ అంటే మంచిగా సెంటిమెంటా లేకపోతే మంచి ఎమోషనల్ బాండింగ్ తో చేస్తున్నారా ఏమిటి అని? మా అక్క అయితే ఇంకా తిరుపతిలోనే ఉంది, మిగతా మా చెల్లెళ్ళు అంటే మా పిన్ని కూతురు అలాంటి వాళ్ళు. ఓకే, అసలు మీ ఎయిమ్ ఏంటి అసలు? అంటే డైరెక్టర్ అవ్వాలి అని? ప్రస్తుతానికి ఇది డైరెక్టర్. అంటే యాక్టింగ్ కూడా చేస్తున్నారు ఒకప్పుడు కదా? యాక్టర్ అనేసి ఉండింది అనమాట, కానీ ఇది
ఒక దగ్గరికి వెళ్ళేసి చాలాసార్లు అడుక్కున్నా, నన్ను ఇలా దాంట్లో పెట్టి చేస్తారని, యాక్టింగ్ చేస్తా బాగా అని. అసలు ఛాన్స్ ఇవ్వలే. ఛాన్స్ ఇవ్వకుండా పంపించేసేవాళ్ళు. ఒకవేళ కనపడినా కానీ నోడేలేదు, ఒక దూరంగా నిలబెట్టేవాళ్ళు అనమాట నన్ను. నాకు కొంచెం కోపం వచ్చింది. మీరు నన్ను పెట్టి తీసేది, నేనే తీసుకోవడం నన్ను పెట్టి అని నేను స్టోరీ రాయడం స్టార్ట్ చేసి నేనే చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు అలా యాక్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్షన్ మీద ఎక్కువ అయిపోయింది. సో స్టోరీస్ కూడా మీరే రాస్తారు, డైరెక్షన్ మీరే చేస్తారు, ఇంకా యాక్టింగ్ కూడా ఓకే. బట్ ఇప్పుడు యాక్టింగ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంది, ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ మ్యాక్సిమం డైరెక్షన్ నాకు ఇష్టం. ఓకే, ఇప్పుడు మీకు ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాం, చెప్పండి. నిజమే చెప్పాలి మరి. ఓకేనా? మీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు? ప్రస్తుతానికి అయితే లేదండి. ప్రస్తుతానికి లేదు. ఫ్యూచర్లో తెలీదు. అసలు ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు? పర్టికులర్ క్వాలిటీ అనేది లేదు, పర్టికులర్ క్వాలిటీ అనేది ఉండదు, జస్ట్ అండర్స్టాండింగ్ అంతే. జస్ట్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మీరు మొత్తం ఈ ఫీల్డ్లోనే సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. అంటే ఈ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి అండర్స్టాండింగ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. కానీ ఈ ఫీల్డ్లో కొంచెం రిస్కే కదా. అంటే మనం ఒక పొజిషన్కి వస్తే ఓకే, ఈ ఫీల్డ్ని అంత బిలీవ్ చేయలేము. చాలా మంది సక్సెస్ అవ్వచ్చు, బట్ సక్సెస్ రేట్తో పోల్చుకుంటే ఇందులో చాలా మంది ఏంటంటే చాలా మంది ట్రై చేస్తారు, కానీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, కొన్ని ఇయర్స్ కూడా పడుతుంది. సో అలాంటప్పుడు ఇంత రిస్క్ ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు? అది నా ప్యాషన్ అండి. ప్యాషన్ అస్సలు నేను ఇంకా ఏదేమైనా ఇదే. మా ఇంట్లో అయితే చెప్పాను, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 వదిలేశారనమాట. కానీ ఒక టైం పెట్టారు, నెక్స్ట్ ఇయర్ 2025 డిసెంబర్ లోపల నేను సెట్ అవ్వాలి దీంట్లో. లేదంటే వాళ్ళు చెప్పినట్టు నేను జాబ్ చేయాలి కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత మళ్ళీ పంపించేస్తారు ఫీల్డ్కి వెళ్ళమని. సో నేను అందుకే మ్యాక్సిమం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి వీటిలో కష్టపడేది ఎందుకే అనమాట. సక్సెస్ అయితే ఓకే, సక్సెస్ అయినా అవ్వకపోయినా తర్వాత ఏముంది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎన్ని లోపల సక్సెస్ అవ్వలేకపోతే జాబ్ చేస్తాం అమ్మ వాళ్ళకి నచ్చినట్టే, ఒక 2 years జాబ్ చేస్తా, మళ్ళీ దీనిలోకి దిగేస్తా, వదిలే ప్రసక్తి లేదు. అందుకే నో గర్ల్ ఫ్రెండ్ కూడా. అందుకని ప్రెజెంట్ నో గర్ల్ ఫ్రెండ్. ఎవరు ఆలోచిస్తారండి వాటి గురించి? మళ్ళీ అది చెప్పలేము కదా, అది యాక్సిడెంటల్ గా జరుగుతుంది. వద్దు అనుకున్నా కొన్ని అలా యాక్సిడెంటల్ గా డైరెక్షన్స్ చాలానే ఉన్నాయి, డైరెక్షన్స్ చాలానే అవుతాం అనమాట. అయ్యా నేను కూడా చాలాసార్లు డైవర్ట్ అయ్యాను, కానీ ఎందుకులే అని మళ్ళీ వచ్చినాను. మళ్ళీ ట్రాక్ తప్ప మళ్ళీ ఇటు వచ్చేసారనమాట. అంటే ఆలోచనలు వస్తాయి కదా టైంకి, ఎవరైనా చూసినప్పుడు అనిపిస్తుంది మళ్ళీ ఎందుకులే. మరి ఎలా డైవర్ట్ చేసుకుంటారు అప్పుడు? ఇంట్లో ప్రాబ్లమ్స్ గుర్తించుకుంటే డైవర్ట్ అయిపోతారు. ఇది అది ఆలోచించినప్పుడు ఇది ఎక్కువ బరువుగా కనిపిస్తూ ఉంటుంది. అంతే, ఆల్రెడీ 100 ప్రాబ్లం నేను ఎత్తినా, మళ్ళీ ఇంకెందుకు 101 ప్రాబ్లం మనకు అనిపిస్తుంది. ఓకే, మంచిగా మాట్లాడుతున్నారు, కానీ మాకు ఒకటి ఇంకా క్లారిటీగా రాలేదు. మీరు క్లారిటీగా ఇవ్వడం లేదు సార్. ఏంటమ్మా అది? ఇప్పటికీ కూడా మీ ఎయిమ్ ఏంటి అని ఎగ్జాక్ట్ చెప్పడం లేదు. డైరెక్టర్ అని చెప్పాను కదమ్మా. అంతేనా? కానీ ఇలా సక్సెస్ అవ్వకపోతే మళ్ళీ ట్రాక్ మారుస్తా అన్నారు కదా. లేదు, జస్ట్ మా ఇంట్లో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ దాకా టైం ఇచ్చారు. ఇన్ కేసు వాళ్ళు అప్పుడు డైరెక్టర్ అయిపోయానంటే నాది నేను కంటిన్యూ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంట్లోకి ఏం కాదండి, అప్పులు తీరిపోవాలి, ఓన్ హౌస్ కట్టాలి, వీటన్నిటికీ చేయడమే కావాలి. సో నెక్స్ట్ ఇయర్ 2 దాకా నా టైం ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఏజ్ వరకే కష్టపడతారు కదా, నెక్స్ట్ ఇయర్ 2 దాకా వాళ్ళు కష్టపడతారు, తర్వాత నేను కష్టపడి నేను పోషించాలి. దట్స్ వై నేను తర్వాత 2 years జాబ్ చేస్తాను. అప్పటికి అన్ని 2 yearsలో నేను మ్యాక్సిమం అన్నీ తీర్చేస్తాను, అన్నీ తీసేసి ఫైనాన్షియల్గా మొత్తం సెట్ చేసి మళ్ళీ నా డ్రీమ్లో నేను దూకేస్తాను. ఇది నేను చెప్పింది. ఓకే, బట్ మీకు ఇప్పుడు ఎర్నింగ్స్ ఎలాగా మరి? ప్రెసెంట్ అయితే యాక్చువల్లీ ప్రెసెంట్ ఎర్నింగ్ ఏం లేదు నిజానికి, అంటే యూట్యూబ్లో కూడా రాలేదు, ఏం మానిటైజేషన్ స్టార్ట్ అవ్వలేదు. సో ప్రెసెంట్ ఇక్కడే ర్యాపిడో కానీ స్విగ్గీ కానీ చేసుకుంటూ ఒక పక్క కోర్స్ చేస్తూ ఇంకో పక్క స్టోరీస్ రాస్తూ ప్రొడ్యూసర్స్ కోసం ఎదుగుతూ ఉంటాను అనమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ అవి చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు చేస్తున్నారు? ఆల్రెడీ ఆ పక్క పోతాను అనమాట. ఇంకొకటి ఇక్కడ నాకు సపోర్టివ్గా అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇంకో 2 ఉన్నారు ఇంటికాడ రూమ్ దగ్గర. ఒకటి పేరు జేపీ, ఇంకొకటి పేరు సడన్ అనమాట. ఫ్రెండ్స్ అయితే మంచిగా సపోర్ట్ ఇస్తారు మీకు. నా లైఫ్లో నాకు గోల్డ్ అనమాట వాళ్ళు. నిజానికి నేను ఎప్పుడైనా డౌన్ అయిపోతున్నా అన్న టైంలో నా పక్కకు వచ్చేసి పద చేద్దామని లాగుతారు నన్ను. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి అసలు ఎవరికైనా సరే. సో మీకు సపోర్టింగ్ అయితే మంచిగా.
ఫ్యామిలీ నుంచి ఎంతవరకు సపోర్ట్ ఉంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ 100% కొంచెం ఎఫెక్ట్ సపోర్ట్ ఛాన్సెస్ ఉంది. అయితే ఇచ్చారు. ఓకే. 100% సపోర్ట్ ఉంది ఫ్యామిలీ. యాక్చువల్లీ నా షార్ట్ ఫిల్మ్స్లో మ్యాక్సిమం మా అమ్మ మా నాన్న కూడా కనపడతారు, ఉన్నారు. ఓకే. కొన్నిట్లో కొన్నిట్లో ఉన్నారు మా అమ్మ మా నాన్న. యాక్టింగ్ బాగా చేస్తారు. నాకు తెలియదు మా అమ్మ మా నాన్న యాక్టింగ్ అంత బాగా చేస్తారని. ఆ రోజు ఏదో ఒక కెమెరా పెట్టి చేసేద్దాం అంటే చేసేసినారు. నాకు కూడా తెలియదు. వాళ్ళు కూడా ఇంట్రెస్టేనా లేదా ఆ, మీరు మా ఫోర్స్ చేస్తే వచ్చారా? ఇంట్రెస్ట్ ఉంది. ఏమో నాకు తెలిసి ఆ రోజు నేను అడిగానే చేసేశారు, ఫోర్స్ అయితే చేయలేదు, కానీ మంచిగా చేశారు. కానీ మంచిగా చేశారు. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు టోటల్? అన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారా, ఇంకేమైనా చేశారా? కవర్ సాంగ్స్ 2 చేశాను. కవర్ ఒక సాంగ్స్. మూవీ బబుల్ అని ఒక మూవీ చేశాను. ఓకే. ఇంకా షార్ట్ ఫిల్మ్స్ మొత్తం నేను చేసిన ప్రాజెక్ట్స్ 15 ప్రాజెక్ట్స్ చేశాను అనమాట. 15 చేశారు. 15 చేశాను. ఓకే. దాంట్లో 2 కవర్ అన్నిట్లో సాంగ్స్. అన్ని మీరే హీరో? కొన్ని మీ ఫ్రెండ్స్ కూడా చేశారు? కొన్ని నేను, ఓకే. కొన్ని నా ఫ్రెండ్స్. ఎన్ని డైరెక్షన్ చేశారు వాటిల్లో మొత్తం? అక్కడ ఉన్నవన్నీ నేను డైరెక్షన్ ఆ చేశాను. మొత్తం డైరెక్షన్ మీదే? నాదే. స్టోరీ? స్టోరీ కూడా నాదే. మొత్తం అన్నిటిలో స్టోరీ కూడా మీదే? ఓ, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ మనమే. మంచి టాలెంట్ ఉంది అయితే అన్నిటిలో. సో మీ నేర్చుకున్నా. స్టోరీస్ ఎక్కువ రియల్ లైఫ్ కి రిలేటెడ్ గానే ఉంటాయి. చూసా ఆల్రెడీ నేను కూడా. మీ లవ్ స్టోరీది అది ఏదైతే ఉందో రియల్ లైఫ్ కి మంచిగా, అంటే చాలా మంది ఎలా తీస్తారంటే రియల్ లైఫ్ లో ఒకలా ఉంటుంది, బట్ ఇవి తీసేసరికి ఎలా అంటే మూవీ ఓరియంటెడ్ గా, షార్ట్ ఫిల్మ్ ఓరియంటెడ్ గా ఉండాలనే తీస్తారు. అవును. ఎందుకంటే రియల్ లైఫ్ కి తీస్తే అంత వర్కౌట్ అవ్వదు అని. బట్ మీరు చూస్తే అంత ఏంటంటే రియల్ గా కనిపిస్తూ ఉంటుంది, జెన్యున్ గా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఎక్స్పీరియన్స్ అదే. అంటే యాక్చువల్లీ మనం ఒక డైలాగ్ కానీ ఏదో ఒక సీన్ కానీ రాస్తున్నామంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే అది ఒరిజినల్గా కనపడుతుంది. అదే ఎక్స్పీరియన్స్ లేకపోతే అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది అనమాట. అందుకని అంత రియలిస్టిక్ గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట. అదంతా మీ పాస్ట్ది? లేదు, పాస్ట్ అని కాదు. ఎక్స్పీరియన్స్ అంటే నా దగ్గర ఉండేది ఎక్స్పీరియన్స్ నాకు ఒకటే కాదనమాట, చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా నా పీరియడ్ ఫీల్ అవుతారు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా సంథింగ్ ఏదైనా ఉంది అనుకోండి, వాళ్ళతో పాటు నేను పక్కనే ఉంటాను, ఎప్పుడు ఏ జరిగి నేను అక్కడే ఉంటాను అనమాట. సో నేను వాటిని లైవ్లో చూస్తా కాబట్టి ఈ ప్లేస్లో నేను ఉంటే ఎలా ఫీల్ అవుతాను రా అని ఆలోచిస్తా. ఓకే. అలా ఆలోచించి సో రాసేస్తాను. దాన్ని బట్టి రాస్తారు. స్టోరీస్ రాసేటప్పుడు ఎలా ఉంటుందంటే అది మనం అని ఫీల్ అయితే ఆ క్యారెక్టర్ ఏదైనా ఇప్పుడు 4 క్యారెక్టర్స్తో స్టోరీ రాసినామంటే ఒక్కో క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ నేనే అని ఫీల్ అయితే నేను ఎంత బాధపడుతున్నానో దాన్ని రాయగలుగుతాను. అలా రాస్తా స్టోరీస్ నేను. ఏదైనా ఫస్ట్ ఓన్ చేసుకోవాలి. అలా రాస్తా, అందుకే అలా ఉంటాయి అనమాట. అదే అది చూస్తే కనిపిస్తుంది మంచిగా. ఆ రీచ్ కూడా అంతే హై లెవెల్లో వచ్చింది కదా దానికి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఫస్ట్ అప్లోడ్ చేసినప్పుడు దీనికి అది 5K వ్యూస్ వస్తే సార్లే అని అనుకున్నా, అది 2 lakhs పైన వెళ్తుంది అనుకున్నా. చాలా మంచి రీచ్ వచ్చింది, మంచిగా ఉంది కూడా. అది మీరు చాలా స్టోరీస్ రాస్తున్నారు కదా, అందులో నుంచి ఏదైనా ఒక స్టోరీది ఒక లైన్ చెప్తారా మాకు? యాక్చువల్లీ రీసెంట్గా ఒక స్టోరీ రాశాను అనమాట, దాని లైన్ చెప్తాను. అది ఇద్దరి అన్న తమ్ముడికి సంబంధించింది. సో ఇద్దరు ట్విన్స్. ఓకే. సో ఒకరు అంటే కొంచెం బ్యాడ్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ గుడ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది, బ్యాడ్ ఫ్రెండ్ ఉంటే ఎలా ఉంటుంది అనమాట. అన్న తమ్ముడు ఇద్దరు ఉంటారు. తమ్ముడికి ఒక బ్యాడ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. దెన్ తన ఇన్ఫ్లుయెన్స్తో తమ్ముడు ఒక బ్యాడ్గా మారిపోతాడు, అంటే ఒక చెడ్డ వ్యక్తిగా మారిపోతాడు. తర్వాత అన్న ప్లేస్కి నేను వచ్చేయాలి అని అనుకుంటాడు, ఎందుకంటే అన్నకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, తన మీద మనసు పెడతాడనమాట. అన్న ప్లేస్కి నేను వెళ్ళిపోయేసి అన్నలా నేను ఉండిపోవాలి, నేను చేసిన తప్పులని అన్న మీదకి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. సో ఆ విధంగా ఆ స్టోరీ ఉంటుంది. సో అది దేనికి సంబంధించిందంటే రీసెంట్గా రేప్ కేసెస్ వచ్చాయి కదా, అవును, ఆ టైప్ ఆఫ్ స్టోరీ అనమాట. ఓకే. సో దాన్ని భిన్నంగా తీసుకొని ఇది రాశారు. ఓకే. ఇప్పుడు లవ్ అండర్స్టాండింగ్ ఎలాగైతే డైలాగ్స్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని రాశారు. బేసికల్గా నాకు చెప్పాలంటే నా స్ట్రెంగ్త్ డైలాగ్స్, నేను రాసే ప్రతి డైలాగ్ నా స్ట్రెంగ్త్ అనమాట. ఓకే, నైస్. ఈ స్టోరీ ఫుల్గా చెప్పాను ఒక ప్రొడ్యూసర్కి, ఓకే అన్నారా? ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మరి అది? మ్యాక్సిమం జనవరి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఇయర్కి. నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, ఓకేనా? మీ ఫేవరెట్ కలర్? రెడ్ కలర్. రెడ్ కలర్ ఎందుకు? ఎందుకు రెడ్? ఏమో చిన్నప్పుడు అదే వేసుకో, ఎందుకంటే రెడ్ అని చెప్పేసి. అంటే ఒక రీజన్ ఉంటుంది కదా దేనికైనా? అంటే కొంచెం నాకు కోపం ఎక్కువ అనమాట, అందుకే రెడ్ అంటే ఇష్టం. అంటే మొత్తం 3 కలర్లు ఇష్టం, రెడ్, బ్లాక్, వైట్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క సిగ్నేచర్కి ఇష్టం అనమాట. ఓకే. మీ ఫేవరెట్ హీరో? లేరు.
ఎవరు లేరా? మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు కదా అసలు. అంటే అందరూ ఇష్టం అనమాట. అందరూ ఒక్కొక్క దాంట్లో ఇష్టం ఉంటారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, అలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. ఓకే, పర్టికులర్గా ఎవరు లేరా? పర్టికులర్గా ఎవరు లేదు. ఓకే. మీరు ఆల్రెడీ యాక్టింగ్ చేశారు కదా, మీ పర్ఫార్మెన్స్కి మీరు ఇచ్చే రేటింగ్ 1 to 10లో ఎంత ఇచ్చుకుంటారు? అంటే నాకు ఇచ్చే నేను రేటింగ్ ఇచ్చుకున్నాను సెల్ఫిష్ అవుతుంది కదండి. మనకి మనం ఫస్ట్ ఇచ్చుకోవాలి అసలు. నాకు ఇప్పుడు ఇచ్చుకోలేదే, ఇచ్చుకుంటే 10/10 ఇచ్చుకుంటాను. 10 out of 10. ఓకే. మీరు ఆల్రెడీ ఓన్ డైలాగ్స్ కూడా చెప్పారు కదా, మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఇప్పుడు చెప్తారా? కొంచెం యాక్టింగ్తో చెప్పాలా, జస్ట్ నార్మల్గా చెప్పాలి? సరే, లవ్ అండ్ స్టడీ సంబంధించింది కదండి. అంటే ఇప్పుడు ఒక స్టోరీ నేను చెప్పాను కదా, దాంట్లో ఒక చిన్న డైలాగ్ ఉందన్నమాట, రాశాను రీసెంట్గా. చెప్పండి. సో అది నార్మల్గా చెప్పేస్తా, యాక్టింగ్. సో ఇది అన్నదమ్ముల కథ కాదు, ఇది ప్రేమికుల కథ కాదు, ఇది స్నేహితుల కథ కాదు, ఇది నేను రచించిన నా కథ. ఇది ఒక డైలాగ్, దాంట్లో ఒక బేస్ వాయిస్తో వస్తుంది అనమాట. ఓకే. మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? గోడల్ని కొడతా. గోడకి వెళ్ళి కొడతారా? మీకే కదా దెబ్బ తగిలింది. గోడల్ని కొడతా. గోడలు కొడతారు, పోనీ మనుషులు కొట్టరు కదా. అది అంటే వాళ్ళని కొట్టకూడదనే కోపంలోని గోడల్ని కొట్టాల్సి వస్తుంది. తప్పదు. మీరు మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటి? నేను నా చేతులు తీసుకుంటానండి. ఓకే. మీకు ఇష్టమైన విజిటింగ్ ప్లేస్? ఈ ప్లేస్ విజిట్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి ఏం లేదా? బీచ్ అంటే ఇష్టం, అంతే. అదొక బీచెస్. బీచ్ అంటే ఇష్టం. వెళ్ళాలనుకున్నా, ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి షూటింగ్ కోసం వెళ్ళాను అంతే, ఇంక పోలా. ఓకే. అమ్మ వచ్చిందంటే అందరం కలిసి బీచ్కి వెళ్ళాలని ఆశ. ఇప్పుడు కొన్ని సెలబ్రిటీస్ నేమ్స్ చెప్తాను, 1 లైన్లో వాళ్ళు ఏమిటి అని చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మహేష్ బాబు అనుకోండి, హ్యాండ్సమ్, అలా పర్టికులర్ ఉంటుంది కదా, అలా. అల్లు అర్జున్, స్టైల్. ఓకే. విజయ్ దేవరకొండ, యాటిట్యూడ్. అబ్బో. జూనియర్ ఎన్టీఆర్, డాన్స్, డైలాగ్స్. ప్రభాస్, కట్అవుట్. నాగార్జున, యంగ్. రామ్ చరణ్, ఆల్ ఇన్ వన్. అంటే అన్నీ ఉన్నాయన్నమాట, డాన్స్ ఉంది, స్టైల్ ఉన్నాయి. రీసెంట్గా అన్నీ చూసారు అనమాట. ఓకే. అందుకని. కమల్ హాసన్, సకల కళ వల్ల కూడా బాగానే చెప్పేశారు అసలు. అది కమల్ హాసన్, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు, ఎన్నో విషయాలు షేర్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.